హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెల్లూరు వదిన కాకినాడ మరదల్. నేను వర్షు ఆయన అందరం కలిసి సరదాగా వీకెండ్ బయటికెళ్దామని ప్లాన్ చేసుకున్నామండి. ఈ బిజీ జీవితాల్లో అట్‌లీస్ట్ సాటర్‌డే, సండే అయినా సరే హ్యాపీగా బయటికెళ్ళి సరదాగా స్పెండ్ చేసి వస్తే బావుంటుంది కదండీ! పిల్లలకు కూడా మొత్తం వీక్ అంతా కూడా స్కూల్‌కి వెళ్ళి వాళ్ళు చాలా బర్డెన్‌తో అంటే ఈ మధ్య చదువులు ఎలా అయిపోయినాయంటే వాళ్ళ ఏజ్‌కి తగ్గట్టు కాకుండా చాలా ఎక్కువగా హోంవర్క్స్ అవి ఇచ్చేయడం, చాలా ఎక్కువగా వాళ్ళు మెంటల్ ప్రెషర్ అది తీసుకోవడం ఈ విధంగా ఉంటుంది కదండీ! సో, ఏంటంటే అవేమో మనకి తప్పదు. ఇంకా స్కూల్ అంటే ఇంకా ఆ విధంగా మనం చేయాల్సిందే. సో, ఇంక సాటర్‌డే, సండే అయినా సరే వాళ్ళని బయటకి తీసుకువెళ్ళి ఈ విధంగా మనం ఎంజాయ్ చేసి మనం కూడా వాళ్ళతో పాటు ఎంజాయ్ చేసి అప్పుడు వస్తే కొంచెం రిలీఫ్‌గా అనిపిస్తుంది గదండీ! సో, అందుకనే ఇప్పుడు నా వ్లాగ్ ఏంటంటే వీకెండ్ మస్తీ అనమాట. సో, ఇప్పుడు మేమైతే కాకినాడ వచ్చేసామండి. కాకినాడలో ఈ భాషా బజ్జీ అనేది చాలా ఫేమస్ అండి. మీకందరికీ తెలిసే ఉంటుంది కాకినాడ వాళ్ళకైతే. సో, ఇంకా ఇక్కడికి ఎప్పుడొచ్చినా సరే మేము ఈ భాషా బజ్జీ అయితే తప్పకుండా టేస్ట్ చేస్తాము. సో, నేను కూడా అలాగే ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాననమాట. సో, ఈ బజ్జీ తినేసిన తర్వాత ఇంకా సరదాగా మేము బయటికైతే వెళ్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాము. ఈరోజేంటంటే స్పెషల్ 'భారతీయుడు 2' అండి. ఆ మూవీకి వెళ్ళాలని చెప్పి ప్లాన్ చేసుకున్నామనమాట. ఈరోజే ఫస్ట్ డే రిలీజ్ కదా! సో, చూసేయాలి. చాలా రోజులైపోయింది 'భారతీయుడు 1' వచ్చి. ఇంకా 2 ఎలా ఉంటుందా అని ఈగర్‌గా నేనైతే చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాననమాట. ఆ మూవీ కోసం. ఇప్పుడైతే రిలీజ్ అయిపోయింది. సో, ఎప్పుడెప్పుడు వెళ్ళాలా అని చెప్పేసి ఇంకా ఎక్సైట్‌మెంట్‌తో నేనైతే ఉన్నాను. ఈరోజు ఈవినింగ్‌కి టికెట్స్ తీశారనమాట. ఇక్కడ కాకినాడలో మల్టీప్లెక్స్ ఉంది. సో, దేవి మల్టీప్లెక్స్‌లోనే టికెట్స్ అయితే తీశారు. సో, నేను ఆయన మూవీకైతే ప్లాన్ చేసుకున్నామండి. తర్వాత ఈ లోపలేంటంటే వర్షుని కాసేపు ఆడిపిద్దాం అని చెప్పేసి ఇక్కడే ఇలాగా ఈ ప్లే ఏరియా అదంతా ఉందనమాట. సో ఈ ప్లేస్ ఏంటంటే, ఇక్కడ దేవి మల్టీప్లెక్స్‌లోనే ఫన్ టైమ్ అని చెప్పేసి కొత్తగా పెట్టారండి. అక్కడే చాలా సేపు ఆడుకుందండి. వర్షు ఆడుకున్న తర్వాత అప్పుడు వర్షుని ఇంటి దగ్గర డ్రాప్ చేసేసి, నేను ఆయన మాత్రమే మూవీకి వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నామండి. ఎందుకంటే, ఇంకా ఆయన ఈ బిజినెస్ పని మీద పడిపోయి చాలా రోజుల నుంచి ఇంకసలు అంటే బిజీగా తిరుగుతా ఉన్నారనమాట. అసలు టైం స్పెండ్ చేయడానికి కూడా మాకు లేకుండా ఉంది. అందుకని చెప్పేసి ఇప్పుడు ఇంక పిల్లలనైతే ఇంటి దగ్గర పెట్టేసి పెద్దవాళ్ళు చూసుకుంటారు కదా అని చెప్పేసి, ఇంక మేమిద్దరమే మూవీకి రావాలని ప్లాన్ చేసుకున్నామండి. సరదాగా ఇంకా ఆయనతో బయటికి వెళ్ళి స్పెండ్ చేయాలని చెప్పేసి అనుకున్నాము. మేమిద్దరం కూడా అలాగే ప్లాన్ చేసుకొని మూవీ అయితే అంటే ఐ మీన్ టికెట్స్ అయితే బుక్ చేశారనమాట. సో, ఈవినింగ్ మూవీ అండి. ఈ లోపల ఏంటంటే వర్షను అక్కడ డ్రాప్ చేసేసి తర్వాత ఇంకా బయటికి ఎక్కడికన్నా వెళ్ళి అప్పుడు సరదాగా అంతా తిరిగిన తర్వాత మూవీకి వెళ్ళాలని చెప్పేసి మా ప్లాన్ అయితే ఈ విధంగా ఉందండి. ఇప్పుడైతే వర్షు ఇక్కడ ఆడుకుంటూ ఉంది. చూసారు కదండీ! ఎంత బాగా ఎంజాయ్ చేస్తుందో. వీళ్ళు అంటే ఈ మెంటల్ స్ట్రెస్ అంతా పోవాలంటే ఈ పిల్లల్ని ఈ విధంగా ఆడిపించాలండి. ఇక్కడే కాదు బయట శాండ్ అలాంటివి ఉంటాయి కదా! అంటే ఇసుక, మట్టి ఇలాంటి నేలల్లో కూడా పిల్లల్ని ఆడిపిస్తే వాళ్ళ హెల్త్‌కి చాలా మంచిదండి. ఆడిపించేసిన తర్వాత కావాలనుకుంటే మీరు బాగా వాష్ చేపిచ్చేయండి. హ్యాండ్స్‌కి గానీ, లెగ్స్‌కి గానీ చేపిచ్చేయండి. కానీ వాళ్ళు ఆడుకున్నంత సేపు అలా ఆడిపిస్తే గనక వాళ్ళ హెల్త్‌కి అయితే చాలా మంచిది. సో, నేనైతే అలాగే ఆడిపిస్తానండి. సో, ఇప్పుడు వర్షం అయితే ఇంకా ఆడుకుంటా ఉంది. దానికి ఎంత టైం కావాలో అంత టైం ఆడుకో అని చెప్పేసి మేము వదిలేసాము.
నెక్స్ట్ ఇప్పుడైతే మేము ఈవినింగ్ మూవీకని స్టార్ట్ అయిపోయామండి. ఒక 1 అవర్ ముందే స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే ఏదైనా తినేసి వెళ్ళాలి అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము. కాకినాడలో ఈట్ స్ట్రీట్ అని చెప్పేసి చాలా ఫేమస్ అండి. చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇక్కడ దొరకని ఫుడ్ అంటూ ఏముండదనమాట. బిర్యానీలు కానివ్వండి, షవర్మా కానివ్వండి, ఇంకా మనకి అన్ని రకాలు ఇంకా ఫాస్ట్ ఫుడ్ కానివ్వండి, ఏదైనా సరే ఇక్కడ అన్నీ దొరుకుతాయనమాట. ఈ పెద్దదండి ఈట్ స్ట్రీట్ అంటే కాకినాడలో చాలా ఫేమస్. అందుకని చెప్పేసి మేము ఇక్కడికొచ్చేసాము. ఇక్కడ ఫుడ్ తీసుకొని అంటే లైట్‌గా ఏదైనా తీసుకొని తినేసేసి అప్పుడు మూవీకి వెళ్ళాలని చెప్పి ఇక్కడికొచ్చామండి. సో, మీరు చూస్తున్నారు కదా! ఇక్కడ ఫ్రాంకీస్ ఉంటాయి. నాకు చాలా ఇష్టమండి. నేనెప్పుడొచ్చినా సరే ఈ ఫ్రాంకీస్ అయితే నేను తీసుకుంటాను. సో, ఇప్పుడైతే ఈ ఫ్రాంకీస్ ఎలా చేస్తున్నారో మీరు కూడా చూసేయండి. చెప్పేసి తింటూ వస్తున్నామనమాట. సో, ఫైనల్‌గా అయితే మేము దేవి మల్టీప్లెక్స్‌కి అయితే రీచ్ అయిపోయామండి. చూసారు కదా! ఇది బయట నుంచి థియేటర్ వ్యూ అనమాట. లైటింగ్‌తో అంతా చాలా బాగా చేసున్నారు. ఈ మధ్య ఏంటంటే ఇంకా దాన్ని చేస్తూ ఉన్నారనమాట. అంటే చాలా రోజులు అంటే చాలా సంవత్సరాల నుంచి ఉందండి థియేటర్ అనేది. సో, ఇప్పుడు చాలా బాగా రీమోడలింగ్ అది చేయడం అలా చేశారనమాట. సో, ఇప్పుడైతే మేము 'భారతీయుడు 2' మూవీకి ఇక్కడికి వచ్చేసామనమాట. ఫస్ట్ డే ఈవినింగ్ మేము ఈ మూవీ అయితే చూస్తున్నాము. నేనైతే అసలు ఫుల్ ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నానండి. ఎప్పుడెప్పుడు మూవీకెళ్ళిపోవాలా అని చెప్పేసి ఎక్సైట్‌మెంట్‌తో ఉన్నాను. చూస్తున్నారు కదా! సో, ఇప్పుడైతే మేము లోపలికెళ్తున్నామండి. టికెట్స్ మేము ముందే బుక్ చేసుకున్నాం కాబట్టి ఇంక మాకు ఇబ్బంది లేదు. సో, లోపలికెళ్ళిపోయి మూవీ అయితే ఇప్పుడు నేను వాచ్ చేసేయాలి.
సో, చూసారు కదండీ! ఈరోజు మా వీకెండ్ మస్తీ అయితే ఇది. సో, నా వీడియోస్ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ అండ్ ఫ్యాషన్ అండ్ షాపింగ్ అన్ని వీడియోస్ నా ఛానల్‌లో మీకు వస్తూ ఉంటాయండి. సో, నా ఛానల్‌ని ఎప్పుడూ మీరు ఫాలో అవుతూ ఉంటారని ఆశిస్తున్నాను. అండ్ నా ఛానల్‌ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చాలామంది వాచ్ చేస్తూ ఉన్నారండి. ప్లీజ్ నా ఛానల్ గనక నా వీడియోస్ గనక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఎప్పుడూ ఫాలో అవుతూ ఉండండి. థాంక్స్ ఫర్ వాచింగ్.